వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఒక భరోసాని కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సహజంగా గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిషికొండ రిసార్ట్. ఆ రోజు నుంచి చెప్తూ వచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నా, అనేక సందర్భాల్లో మమ్మల్ని అడిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెయ్యాలి, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి పరిపాలన చేయాలనేటువంటిది ఆ రోజు మా ప్రభుత్వ విధానం. ఈ రిసార్ట్ నిర్మాణంలో భాగంగా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఓ 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చర్చించినప్పుడు ఇక్కడ రిషికొండ దగ్గర నిర్మిస్తున్నటువంటి రిసార్ట్ అయితే అనుకూలంగా ఉంటుంది, అటు కాపురుపాల్లో ప్రధానమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ చేయొచ్చు, దానికి అనువుగా ఉంటుంది, పక్కనే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రికమెండ్ చేశారు. దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సరే, తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు, మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు హామీలతో అధికారంలోకి వచ్చారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రిషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని, ఇది ఎన్నికల ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అది చిన్న పూరుగుడిసారు కదా, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడుతూ ఉంటే అది స్కీమ్ ఇల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు అలాగే పడేడుస్తారు, మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి.
మనకి చేత కాదు. ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేము. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చూపించండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి రిసార్టో బిల్డింగో మీ హయాంలో కట్టాము, దీన్ని చూడడానికి జనం వస్తున్నారు, జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమనండి. అబ్బాయి చేత కాదు మనకి. 5,000 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో. ఆ భవనాలు ఎలా ఉన్నాయో, వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా, పెద్ద ఇది నిన్న ఆయన అంతా తిరిగారు. తిరిగి ఎక్కడో ఒక సీలింగ్, ఒక బోర్డు ఏదో పడిపోయిందని చెప్పి ముందుకెళ్ళమ్మా. పడిపోయింది. పడిపోతే ఎక్కడన్నా ఇక్కడ ఏదో పడిపోతే నా నెత్తి మీద పడిపోదు కానీ మీ మీద పడిపోద్దా? సహజంగా ఏదన్నా ఇక్కడ సీలింగ్ పడిపోయింది అనుకో నా మీద, ఆ సీలింగ్ ఏమో ఆయనకి 8 అడుగుల దూరంలో, 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉంది సీలింగు. ఆ పడిపోయిన పెచ్చులేమో ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. అది పడిపోయినట్ట పడేసినట్ట అది క్లియర్గా కనబడతా ఉంది. పడిపోయిన దానికి ఎలా ఉంటుంది, కావాలని లాగింది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి అది పీల్ చేసినట్టుంది. చూడండి, ఆ పైన ఉన్నటువంటి దీనికి ఏదైతే పిఓపి వేస్తారో అది పీల్ చేసి అక్కడ కట్ చేసి కిందకి లాగి పడేసినట్టుగా క్లియర్గా కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించమ్మా. వారిద్దరు కూడా చూడండి, ఆ పైన కూడా క్లియర్గా ఏదో కత్తితో కట్ చేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. కింద ఒక కుర్రోడు ఉన్నట్టు చూడండి, ఏం చేస్తున్నట్టు చూడండి ఆయన. అది క్లోజప్ చేయమ్మా. అది వీడియో తీస్తున్నాడు, ఆర్ట్ డైరెక్టర్, వాడు వీడియో సినిమాటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు పక్కన. ఏంటిదంతా? పోనీ ఇవన్నీ సరే, ఇవన్నీ చూశారు, అదేదో కారిపోయిందన్నారు, పైనుంచి పడిపోయిందన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒకసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలు తీయమ్మా ఒకసారి. పక్కకి వెళ్ళా, వీడియో మరి ప్లే చేద్దాం. ముందు ఫోటో చూపించు ఒకసారి. ఇది వర్షం పడితే ఏ రకంగా చూడండి, అది పిఓపి కూడా కాదనుకుంటా, కార్డ్బోర్డ్ సీలింగ్స్ అవన్నీ. అవి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000-10,000 కోట్ల రూపాయలు పెట్టి అడుక్కి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయల కాంట్రాక్ట్తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. ఆ వీడియో చూపించాము ఒకసారి, ఏ రకంగా వర్షం పడితే ఆ రూముల్లోకి వాటర్ వచ్చిందో ఇవన్నీ చూపించాము ఒకసారి. ఇవి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, ఇప్పుడు సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి అమరావతి సెక్రటేరియట్. చూడండి వాటర్ ఎలా లీక్ అవుతుంది. అది ఆఫీస్ స్పేస్. చూడండి పక్కన పనిచేస్తూ ఉన్నారు మనుషులు. ఇది 13,000 రూపాయలు అడుక్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది. ఇది చూడండి ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు. ఇది సెక్రటేరియట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇది పరిస్థితి. ఆ దేవుడి బొమ్మ చూడండి, వెనకాతల ఆ చెమ్మ చూడండి, పైనుంచి లీక్ అవుతున్న వాటర్ చూడండి. ఇది ఏ రోజన్నా ఇక్కడికి వెళ్ళారా? ఏ రోజన్నా వారు కానీ, వారి మిత్రపక్షాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వారి సహచరులు నాదెండ్ల మనోహర్ గారు కానీ నిన్న వెళ్ళి చేసినటువంటి ఫోటోషూట్లు లాగా ఒకసారి అమరావతిలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ల దగ్గర కూడా వెళ్తే
మీరు 13,000 రూపాయలు పెట్టి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ వాటి పరిస్థితి ఏంటో అనేటువంటిది ఇది పరిస్థితి. మరి మీరు రోజు రిషికొండ ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ఈరోజు వారి పత్రికల్లో కూడా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, దీని మీద శీతాకాలంలోగా వినియోగంలోకి రిషికొండ ప్యాలెస్, ఇది ఒకటి. ఎలాగా ఎక్కడికక్కడ ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు దీన్ని ప్యాలెస్ అని, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని వారు ఇచ్చినటువంటి వారి పత్రికల్లో, వారి గెజిటెడ్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి వారు నిన్న పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అలాగే వీళ్ళందరూ కలిసి విజిట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఒక జీవో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. రిషికొండ మీద ఉన్నటువంటి నిర్మాణాలని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దాని మీద ముగ్గురు మంత్రుల తాలూకా ఉపసంఘాన్ని నియమిస్తూ ఒక జీవోని ఇచ్చారు. చూపించమ్మా జీవో కిందగా. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, చదవండి క్లియర్గా. Constitution of a committee of group of ministers to study and recommend the way forward for a proper utilization of the idle resort. Utilization of the idle resort at Rishikonda. ఏ రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ జీవోల్లో మెన్షన్ చేయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అనేది ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోహపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు ఐడిల్ రిసార్ట్ అని చెప్పి, రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్, ఆరోపణలు చేసినటువంటి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు జీవో వచ్చేసరికి రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం రాయించుకుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి బదలాయింపు ఏమైనా ప్రభుత్వం చేసుకుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఆయన మీద తప్పుడు ప్రచారం చేయడానికి మీరు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ప్రజల్లో వస్తున్నటువంటి వారిలో ఆ సెంటిమెంటు, ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. మీకు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా రిషికొండ వెళ్ళడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ని తీస్తారు. 4,200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1,200 మందిని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించారు. నెలకి 100-150 మందిని రిటైర్మెంట్ అయిపోతా ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీఆర్ఎస్ మళ్ళీ ఇంకో 1000 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో మెగా వీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఎక్కువ మందిని వాలంటీర్ రిటైర్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 32 డిపార్ట్మెంట్లని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి ప్రైవేటైజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఎవరైతే దీంట్లో మేము ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాం, మేము ఈ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్నటువంటి వారిని నిన్న స్టీల్ ప్లాంట్లో ఆయా విభాగాల్లో పోలీస్ ఎస్కాట్ పెట్టి అన్ని విభాగాలు తిప్పారు. నేను స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎవరన్నా దీని గురించి మాట్లాడితేనేమో వాళ్ళ మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం,
నిన్న పోరాట కమిటీ ఒక ర్యాలీకి పిలుపునిస్తే మీకు పర్మిషన్ లేదని చెప్పి అడ్డగించేటువంటి కార్యక్రమం రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డగించేటువంటి కార్యక్రమం చేసింది. మరి స్టీల్ ప్లాంట్ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా? షాడో సీఎం లోకేష్ ఏమైనా మాట్లాడా? ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏవో సూక్తులు చెప్తాడు పాపం. ఆయన మీకేమైనా తెలుసా? ఢిల్లీలో వెళ్తే ఎలా మాట్లాడాలో తెలుసా? ఢిల్లీలో అన్ని లాజిక్లు మాట్లాడతారు, ఆ లాజిక్కి మన దగ్గర సమాధానాలు ఉంటాయా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఎలక్షన్స్ ముందు ఒకసారి చూద్దామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గొంతించుకొని ఏ రకంగా అరిచాడో ఆ స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి. మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఆయన ఆత్మట. విశాఖ ఉక్కు నా ఆత్మ. కాపాడుకుంటాం అని చెప్పి బీపీ వచ్చినట్టు అరిచాడు ఆయన. ఇలా ఒక సందర్భంలో కాదు, ఎన్నికల ముందు 2021 నుంచి 2024 ఎన్నికల వరకు అనేక సందర్భాల్లో టెంట్ల దగ్గర ఒకసారి లేదా విశాఖపట్నంలో అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో ఈ రకంగానే గొంచుకున్నాడు ఆయన. మరి విశాఖపట్నం ఉక్కుని అమ్మేస్తే ఊరుకుంటామని మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు అవకాశం ఉండి కేంద్రంలో మీ వల్ల మీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీ తాలూకా ఎంపీల్ని నేను ఉపసంహరించుకుంటాను, మీరు ప్రైవేటైజేషన్ చేస్తే అనేటువంటిది మీరు ఒక హుకుం జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు వాళ్ళకి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎన్నికల కోసం, ఎన్నికల అవసరాల కోసం మీకు గొంతు చించుకొని స్టీల్ ప్లాంట్ నా ఆత్మ అన్నారు, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి స్లోగన్స్ ఇచ్చారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 6,000 మంది కార్మికులు రోడ్డున పడిపోయారు. ఇంకా భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఇంకా 50% మంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికే ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చినటువంటి వారికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఉద్యోగస్తులనే మీరు ఉద్యోగాల నుంచి తీసిస్తుంటే మీరేం అనలేకపోతే, ఉండేటువంటి 45 డిపార్ట్మెంట్లో 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటైజ్ చేస్తే నోరెత్తకపోతే, మీరు ఎన్నికల కోసం, ఎన్నికల అవసరాల కోసం మీరు వాడుకొని వదిలేస్తే 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ వారి భూముల్ని కాపాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు విశాఖపట్నం వచ్చి మాట్లాడరు, స్పందించరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. మీకు ఉన్నటువంటి లాలూచి ఏంటి? నిన్న మీకు సంబంధించినటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు వెళ్ళి కొత్తగా పెడుతున్నటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనులు కావాలని చెప్పి అడుగుతారు తప్ప లక్షలాది మంది ఆధారపడి ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి అని చెప్పి నోరెత్తి అడగలేనటువంటి పరిస్థితిలో నీ పార్లమెంట్ సభ్యులు ఉంటే నీ చేతకంతం కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నాం. మీరు మీకు దేనికి విశాఖపట్నం? ఈవెంట్లు చేసుకోవడానికి, బస్సు ఎక్కడానికి, బస్సు దిగడానికి, హోటల్లో మీటింగ్లు పెట్టుకోవడానికి, లేదా ప్రచార కార్యక్రమాలు చేసుకోవడానికి, కాళ్ళు ఎత్తడానికి, కాళ్ళు దించడానికి, యోగాలు చేసుకోవడానికి. మీకు ఈవెంట్లకేమో విశాఖపట్నం, మీకు పేమెంట్లంతానేమో అమరావతి. పేమెంట్లకేమో అమరావతి. మీకు
ఏం విశాఖపట్నం ఏం పాపం చేసింది? ఆ పక్కన కాదు, ఆ బంట్రోత్ ఉన్నాడు పక్కన, ఉత్తరాంధ్రకు చెందినటువంటి సీనియర్ మంత్రి. ఆయన ఏం మాట్లాడు? విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు మాట్లాడు. ఒకసారి అది అయిపోయింది సరే, అది తీసి మొహం చూడలేం. కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మొన్న 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా ఏదో బహిరంగ సభ పెట్టారని చెప్పి చూసాం. మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో, ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయన స్టాండ్ ఏంటో, ఆయన ఏం సమాధానం ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏం సమాధానం చెప్తారో, ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు ఏం సమాధానం చెప్తాడో ఒకసారి చూద్దాం. ఆయన గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ ద్వారా ప్రజలకు చూపిస్తాం. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. చేతగాని వ్యక్తులను చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. సేమ్ అదే మళ్ళీ రిపీట్. చేతకాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? ఎవరు ఇప్పుడు చేతకాని వాళ్ళు? వారి పార్టీకి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి 20 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2-3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఎప్పుడన్నా ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం చూసారా? ఎప్పుడన్నా ఎవరు చేతకనాలు, ఎవరు చేతకని దద్దమ్మలు? వారిని అడిగితేనేమో నిన్న వారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనుకుంటా, అందులో వారు ఏం చెప్తున్నారంటే వారి దగ్గర మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడలేము, అక్కడ అంతా వాళ్ళకి లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్లకి మన దగ్గర సమాధానం ఉండదు. మరి సమాధానం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి? ఎన్నికల కోసం, ఎన్నికల అవసరాల కోసం, అధికారం కోసం మీరు హామీలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి గమనించండి, మీ ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నా. 2021లో జనవరి మాసంలో డిజిన్వెస్ట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి ఈరోజు 2025 ఆగస్టు 30వ తారీఖు ఈ రోజు వరకు మా స్టాండ్లో ఏ రోజు మార్పు లేదు. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4.5 సంవత్సరాలు మా స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎప్పుడూ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే, అది మా స్టాండ్. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో 2 స్టాండ్లు తీసుకున్నటువంటి లీడర్స్ వీళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వారి కొడుకు దగ్గర నుంచి, వారి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళతో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల తాలూకు స్టాండ్ చూసాం. ఈరోజు సమాధానం చెప్పండి ప్రజలకి. తప్పు చేశామని చెప్పండి, మాకు చేత కాదని చెప్పండి, మా వల్ల కాదని చెప్పండి, మేము మోడీ గారిని మేము ప్రశ్నించలేమని చెప్పండి. తీరా ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఈరోజు ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు వారు ఎలా గొంతించుకున్నారు ఒకసారి చూద్దామా? ఒకసారి పెట్టమ్మా. खबरदार जो विशाखापट्टनम स्टील प्लांट को हाथ लगाया तो हिंदी ये आंध्र प्रदेश लोगों का है, ये आंध्र प्रदेश लोगों का ही रहेगा। इस पे किसी और का हक नहीं है, किसी सरकार का भी हक नहीं है। ये केवल अपने लोगों का, अपने कार्मिक लोगों का ही इस पे हक है। तो इसलिए आपका जो निजीकरण का जो निर्णय लिया है उसको वापस लीजिए, तब तक हम लड़ते रहेंगे। లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందని మనం నిరూపించుకోవాలి. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు.
కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకు హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వారెవరండి అమ్మడానికి, వీరెవరండి కొనడానికి, కేంద్ర ప్రభుత్వం ఎవరండి? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మన ఉత్తరాంధ్రకు చెందినటువంటి మన సెంట్రల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? కేంద్రంలో ఏమైనా మాట్లాడుతున్నా విన్నారా ఎవరన్నా? ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులు, చుట్టూరుగా ఉన్నటువంటి వారందరూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు. ఎన్నికల ముందు ఆ వేదికల మీదకి వచ్చి వాళ్ళని మభ్యపెట్టడానికి, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కష్టం వస్తే కేంద్రంలో మంత్రిగా ఉండి, రాష్ట్రంలోనేమో మీ బాబాయ్ గారేమో మంత్రి, కేంద్రంలో మీరు మంత్రి, మీరు బంట్రోత్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి వస్తే మాట్లాడడానికి నోరు రావట్లేదు, ఆ రోజు అరిచినట్టుగా గొంతు రావట్లేదు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి నష్టం జరిగితే మాట్లాడడానికి వాళ్ళు బాధ్యత కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో వీరందరూ కూడా ఉన్నారు. ఇదంతా ముందుగానే గ్రహించి ఇది పరిస్థితి ఈ రకంగా ఉంటుంది, రేపు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పి ఆ రోజు చిలక చెప్పినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఆ రోజు గాజువాక నుంచి నేను అభ్యర్థిగా నిలబడ్డా. గాజువాక ప్రచార సభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, గాజువాక ప్రజలను ఉద్దేశించి, స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి, రేపు భవిష్యత్తు ఇది పరిస్థితి ఉంటుంది, రేపు మీరు కానీ కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి అంగీకారం తెలిపినట్టే అన్నటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మాకు నిబద్ధత ఉంది, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. ఆ రోజు మేము బాధ్యత తీసుకున్నాం, ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం పోకుండా చూసుకున్నాం, ఒక కార్మికుడికి కూడా ఉద్యోగం, ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా ఉద్యోగం పోకుండా చూసుకున్నాం. ఏ రోజు శాలరీస్ లేట్ అయినటువంటి పరిస్థితులు లేవు, ఇన్సెంటివ్ ఆపినటువంటి పరిస్థితులు లేవు, ఇంక్రిమెంట్లు ఆపినటువంటి పరిస్థితులు లేవు, ఏ ఒక్కరికి బలవంతంగా విఆర్ఎస్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఈరోజు తప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే క్వార్టర్స్లో ఉంటున్నారో క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సబ్సిడీ రేట్స్ మీద పవర్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ₹10 ఉన్నటువంటి యూనిట్ ధరని 8-9 రూపాయలు చేసేశారు. ఇవన్నీ ఆ రోజు చెప్పాం. సరే, ప్రజలు ఏదో నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో ఏం చెప్పారు ఒక్కసారి మీకోసం ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని చెప్పి కట్టారని అడుగుతాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని చెప్పి కట్టారని అడుగుతాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటం అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది చాలా క్లియర్గా
ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను ప్రైవేటైజేషన్కి ఒప్పుకోలేదు కాబట్టి ఆ రోజు ప్రైవేటైజేషన్ జరగలేదని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. పక్కన నేనే అభ్యర్థిగా ఉన్నా, నా తమ్ముడు అమర్కు ఓటేయండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి మీరు అనుమతి ఇచ్చినట్టే అన్నటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇంత చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కొన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టీల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన పేరేంటమ్మా, కుమారస్వామి గారు. కుమారస్వామి గారు ఏం చెప్పారో ఒక్కసారి, అదే లాస్ట్ వీడియో కుమారస్వామి గారు చెప్పింది. Even though downfall was there సౌండ్ పెట్టం. in COVID period, 2018-19 and 2020-21, they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there in COVID period. చూడు, అందుకు చాలా క్లియర్గా కుమారస్వామి గారు చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది, దాన్ని అపోజ్ చేసిందని చెప్పి నేరుగా ఇది 17/1/2025 అంటే ఒక 7 మాసాల క్రితం దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి ఒప్పుకోలేదని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి మాటలు. స్టీల్ ప్లాంట్ మీద మా చిత్తశుద్ధి అది. మీరు విశాఖపట్నం రావడం, విశాఖపట్నం వస్తే ఏదో ఈవెంట్ పెట్టుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోవడం, మీ పబ్లిసిటీ చేసుకోవడం, మీకు అవసరాలకి విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని వాడుకోవడం, ఇదే కనబడతా ఉంది. మీరు గడిచినటువంటి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా, మీ కొడుకు, మీరు, మీ మిత్రపక్ష పార్టీలు అందరికీ అవసరాలకు ఉత్తరాంధ్ర కావాలి. కానీ ఈ ప్రాంతానికి ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఈ ప్రాంతంలో ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది, కార్మికులకి నష్టం కలుగుతూ ఉందనంటే మాత్రం స్పందించారు. అందుకని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా బాధ్యత 40% ఓట్లు కలిగినటువంటి మా రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి వచ్చినటువంటి కార్మిక సంఘాలు, కలిసి వచ్చినటువంటి యూనియన్స్, మిగిలినటువంటి ప్రజా సంఘాలు, కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీల్ని అన్నింటిని కూడా కలుపుకొని దీని మీద ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. కార్మికులకు అండగా నిలబడతాం, భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకు అండగా నిలబడతాం, ఉద్యోగాలు కోల్పోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలబడతాం, ప్రైవేటీకరణ ఆపకుండా, ప్రైవేటీకరణ జరగకుండా ఆపేటటువంటి బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కార్మికులు తెలియజేసుకుంటూ, ఈరోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా, లేకపోతే లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు సమాధానం చెప్తారా, వారు ఏం హామీ ఈ రాష్ట్ర ప్రజలకి, కార్మికులకి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇస్తారా అనేటువంటిది వేచి చూస్తాం. త్వరలోనే దీని మీద కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.
50% ఉద్యోగాలు ఉండవు కాదండి, భూములు ఇచ్చినటువంటి వారిలో 50% మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చారు. మా బాధ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు మేము కూడా ఉన్నాం, మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ అవకాశం లేనటువంటి వారు, కేవలం ఆ భూముల మీద ఆధారపడినటువంటి వారు, భూములు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశించి భావించి ఆ రోజు ప్రజల కోసం ప్రభుత్వం కోసం భూములు ఇచ్చినటువంటి వారు దాదాపు 8,000 నుంచి 8,500 మంది నిర్వాసితులకు ఇంకా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఉన్నటువంటి వారిని 4,200 మంది ఉద్యోగాలు తీశారు. 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీని 2,000 మందిని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి పంపించారు. రొటీన్గా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు నెలకు 100-150 మంది రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు 3.5 మాసాల నుంచి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదండి. 32 డిపార్ట్మెంట్లకి ఈఓఐ ఇస్తే ప్రైవేటైజేషన్కి దాని మీద సమాధానం చెప్పకుండా ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు ఏం ప్రైవేటైజేషన్ అవ్వదు ఒక పక్క జరిగిపోతూ ఉంటే. నిన్న ప్రైవేట్ వ్యక్తులు స్టీల్ ప్లాంట్ వచ్చి పోలీస్ ఎస్కార్ట్తో అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగారు. ఏం పని వాళ్ళకి? ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రైవేటైజేషన్ కోసం ఏదైతే ఈఓఐ పిలిచారో 32 డిపార్ట్మెంట్లని నిన్న ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి, సిఎస్ఎఫ్ ఎస్కార్ట్ పెట్టి మొత్తం ప్లాంట్ అంతా తిప్పారు. ఇప్పుడు 100 చెప్తారు, వాళ్ళకి అవసరం తీరిపోయింది, అధికారం వచ్చేసింది. కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్నారు. వీరికి పదవులు ఉన్నాయి, వీరికి హోదాలు ఉన్నాయి. వీరి అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంక కార్మికులకి ఏం పని చెప్పండి? కార్మికులతో ఏం పని వాళ్ళకి? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ కార్మికుడన్నా బైక్ ర్యాలీ చేస్తానన్నా, పాదయాత్ర చేస్తానన్నా, దీక్ష చేస్తానన్నా, అమర నిరాహార దీక్ష చేస్తానన్నా ఎవరినన్నా ఏ రోజైనా అడ్డుకున్నాం చెప్పనండి? అది మా చిత్తశుద్ధి. ఎందుకంటే పోరాటం జరిగితే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అన్నటువంటిది మా ఆలోచన. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకుంది, అందులో భాగస్వాములు అయ్యాం. ఈరోజు బైక్ ర్యాలీ చేసుకుంటామంటే నేను వెళ్ళి అక్కడ లోకల్ సీఐలు అలా ఆపేస్తుంటే 1650 రోజులుగా నడుస్తూ ఉంది ఉద్యమం. దాదాపు 2-3 నెలల నుంచి టెంట్ ఎత్తేయించారు. ఎవరో పోరాటం చేయడానికి వీల్లేదు. వాళ్ళందరినీ రెడ్ మార్క్ చేశారు, ఆధార్ కార్డులు హోల్డ్ చేశారు, వాళ్ళు గేట్ పాస్లు హోల్డ్ చేశారు. ఎవరన్నా మీ టీవీలతో ఎవరన్నా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎవరు మాట్లాడడం కూడా ధైర్యం చేయట్లేదు. అది కార్మికుల తాలూకా దుస్థితి. ఇంక వీళ్ళు ఏదన్నా చెప్తారు, ఇంకెందుకు వాళ్ళకి అవసరం తీరిపోయింది, వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా చెప్తారు ప్రైవేటైజేషన్ అవ్వదు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే అవ్వదు కదా. వెళ్ళి కార్మికులతో మాట్లాడమనండి, కూర్చోమనండి. ఎవరికన్నా వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఏం చేస్తారు? మేము కూడా అది చెప్తున్నాం కదా. జనసేన కాదండి, అది ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పటికే 15 మాసాలు లేట్ చేశారు వాళ్ళు. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, అది స్టేట్ గెస్ట్ హౌస్ కిందో లేకపోతే గవర్నర్స్ బంగ్లా కిందో దేనికో వాడండి, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు అని చెప్పి మేము కూడా అదే మొత్తుకుంటున్నాం కదా. నాకు అందులో కనబడుతుంది ఏంటంటే ఇది ఎవరు వాడుకోవాలనే దాని మీద పోటాపోటీగా పైరవీలు జరుగుతున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, లోకేష్ గారు వాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలా, వీళ్ళు ముగ్గురికి మధ్య డిస్కషన్ జరుగుతుంది అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి అధునాతమైనటువంటి బిల్డింగ్ కట్టే ఐడియాస్ వీళ్ళకి ఎలాగలేవు. మేము కట్టి నిర్మించి చూపించాము, దాన్ని ఎవరు వాడుకోవాలనేటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే 15 మాసాలు అయిపోయి ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రజల అవసరానికి తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మా తాలూకు ఉద్దేశం. థ్యాంక్ యూ.